ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి గురుభ్యో నమః. సాయి గ్రంథపారాయణము 6వ అధ్యాయము చందనోత్సవము. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యెను. కొరాలా గ్రామమునకు చెందిన అమీరు శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెములో చందనపు ముద్ద ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవమును సాగించెదరు. ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు ఊటి అంటే నింబారులోను గోడల పైనను ఆ చందనమును చేతితో అందరునూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీరు శక్కర్ నిర్వహించినారట. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులయందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచుండెడివటండి. ఏర్పాట్లు సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచున్నారు. బయట ఏర్పాట్లన్నీయు తాత్యా కోటే పాటీలు చూచుకొనిడివారు. ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూసిచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేదట. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకొనిటియే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామాన అంతయు సిద్ధపరచుచుండెను. అంటే దానికి సంబంధించినటువంటి సామాన్లునన్నింటినీ కూడా సిద్ధపరచుచూ ఉండేవారటండి. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపెట్టి ఉండేవట. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళ వేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. అంటే బాబాగారు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ పనులన్నీ నిర్వహించేవారని చెప్తున్నారు. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండేవారట. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమా ఇంటిలో విస్తారముగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండేవారట. అయితే ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము ఏమంటే, ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండేది. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మయనువాడు దాదాసాహెబ్ కాబర్డే అంటే అమరావతిలో ఉండేవారట తో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పడుకొని ఉండెను. ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టినదట. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనటలో భగవద్ ఉద్దేశమేదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఏల జరపకూడదని అడిగెను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో
హరిదాసును సంపాదించుట కష్టమైనదట. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. అది ఎట్లన, అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండా ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటగయ్యనట. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగినట. అతడు శ్రీరామనవమి ఉత్సవమును చేయవలయుననియు తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరినారట. బాబా వెంటనే ఆశీర్వదించినారు. అందరూ సంతోషించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదుని అలంకరించి రాధాకృష్ణమాయి యొక్క ఊయలని ఇచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరట. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియముందు కూర్చెనెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమనునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఊయల ఎందుకు కట్టినారని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథ సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీ ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ అంటే ఎర్ర రంగు పొడిని జల్లుకొని సంతోషించినారట. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించినట. ఇది చూసి చాలామంది భయముతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్టరూపముగా బాబా తమకి ఇచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్గ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించినారట. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరము ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవముతో కాని ఉత్సవము పూర్తి కాదనే విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టిచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట
ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. ఓం శ్రీ సాయి సద్గుర సమర్పణమస్తు. జై శ్రీరామ్. సాయి గ్రంథ పారాయణము మొదటి నుంచి చూడని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి